నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. వారితో చాలా విషయాల గురించి మనం మాట్లాడదాం. నమస్తే అండి. సరే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ షర్మిల కాల్ చేశారు, 10 నిమిషాల పాటు మాట్లాడారు. మరి దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఏం మాట్లాడుతారు? ఇప్పుడు షర్మిల గారి మొన్న నర్సంపేటలో జరిగిన ఆమె పాదయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో జరిగిన ఘర్షణలు, ఆమె వాహనాలు ధ్వంసం చేయటం, దాన్ని ప్రొటెస్ట్గా ఆమె ప్రగతి భవన్ వరకు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల చేత ధ్వంసం చేయబడిన తన వాహనాలని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ధ్వంసమైన వాహనాలతోటి ఆమె ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళాలని చేసిన ప్రయత్నం, దాన్ని నిరోధించిన పోలీసులు అడ్డుకున్న సందర్భంగా ఆమె కూడా కొంచెం మొండిగానే నేను వాహనం దిగను అని చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళను అని చెప్పిన తర్వాత గత్యంతరైన పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఒక రకంగా పోలీసులు కూడా అది దుందుడుకు చర్యగా అనేది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ ఆమె కారులో కూర్చొని ఉండగా ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మెకానిక్ని పిలిపించి ఆ డోర్ ఓపెన్ చేసి ఆమెను కిందకి దింపారు కదా, అదే పని ఇక్కడే చేసి ఉండొచ్చు. దానికోసం ఆమె కారులో కూర్చొని ఉండగానే ఆ వాహనాన్ని టో చేసుకొని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లడం అనేది ఒక రకంగా అభ్యంతరకరంగానే ఉంది. ఒక పార్టీ అధ్యక్షురాలు ఆమె, ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీకి సంబంధించిన మహిళ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నడుపుకుంటున్న సందర్భంలో రాజకీయంగా మనకు విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని మర్యాదలు అయితే పాటించి తీరాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు అరెస్టులు ఏం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఖమ్మం జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ షర్మిల గారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదనేది అందరిలో వ్యక్తం అవుతున్న భావన. ఆమెని అంటే అక్కడ వరకు సడన్గా ఒకవేళ ఆమె అక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా అక్కడ పోలీసులు ఆపిన తర్వాత ఆమెను అక్కడి నుంచే వెనక్కి పంపించడానికి ఆస్కారం ఉంది. కారులో నుంచి పోలీసులు ఏదైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేశారో అదే పని ఇక్కడ కూడా చేస్తున్నట్టయితే పోలీసులకు కూడా కొంచెం అంటే ఎటు తిరిగి విమర్శలు ఏదో ఉంటానే ఉంటాయి. కాకుండా ఏంటంటే వాహనంలో కూర్చొని ఉండగా ఒక మహిళ కూర్చొని ఉండగా అంత దూరం టోయింగ్ చేయటం అనేది సరైన విధానం కాదనేది ఆ విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో మొన్న అంటే G20 సన్నాహక సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఇదే విషయం గురించి ప్రస్తావించారని చెప్పని. అయితే ఇక్కడ దీంట్లో కొన్ని రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే విమర్శలు ఎక్కువ పెడుతుంది. ఏంటి అంటే షర్మిల గారికి ఆమె ఒక సొంతంగా పార్టీ తన సొంత ఎజెండాతోటి రాజకీయ పార్టీ పెట్టుకోవటం కాదు, భారతీయ జనతా పార్టీ ఎజెండాను అమలుపరచడం కోసం ఆమె తెలంగాణ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు బిగిన్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె వ్యవహరిస్తున్నందుకు గానే ఇవాళ కిషన్ రెడ్డి గారు, గవర్నర్ తమిళిసై గారు ముందుగా స్పందించారు. వాళ్ళ సొంత సోదరుడి కంటే కూడా ముందుగా వీళ్ళు స్పందించడం జరిగింది అని చెప్పని వాళ్ళ మొదటి నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి షర్మిల గారిని భారతీయ జనతా పార్టీ బీ టీమ్గా విమర్శ చేస్తూ ఉన్నారో దానికి కొనసాగింపుగానే అనుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన స్వయంగా నిజమే ఒక మహిళని టోయింగ్ చేసుకొని తీసుకెళ్లడం అనేది బాధాకరమైన సంఘటనే. మరి అది అంతగా గుర్తున్న నరేంద్ర మోడీ గారికి ఒకనాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, సుదీర్ఘకాలం షర్మిల గారు కుటుంబం అయినా సరే భారతీయ జనతా పార్టీకి బద్ధ విరోధి, కానీ తెలుగుదేశం పార్టీతోటి సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్ ఎన్డీఏ టైంలో కానీ సెకండ్ ఎన్డీఏ టైంలో కానీ భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్గా తెలుగుదేశం పార్టీ ఉంది. అటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద అంత దాడి జరిగి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి అమిత్ షా గారికి చెప్పినప్పుడైనా సరే ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు ఎట్లా చేస్తారు అని చెప్పని కనీసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించలేదే. దాని గురించి ఇట్లా జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలిపే విధంగా కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించడం కూడా జరగలేదు కదా. అదే సందర్భంలో ఆయన లోక్సభలో సభానాయకుడు ఆయన సహచరుడు, పార్టీలు ఏమైనా కావచ్చు, సభకు ఆయన నాయకుడు, ఆయన నాయకుడిగా ఉన్న సభలో సభ్యుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి అంతగా ఆయన్ని భౌతికంగా దాడులు చేసి చివరికి అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా ఆయనకి న్యాయం జరగని పరిస్థితిలో గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి
సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని అంటే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది అని చెప్పని సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయిన తర్వాత కనీసం రఘురామకృష్ణరాజు గారికైనా సరే తమ సహచరుడి మీద ఇటువంటి పరిస్థితి జరిగింది, భౌతిక దాడి జరిగింది, ఇప్పటి వరకు ఏ పోలీసుల చేత ఒక లోక్సభ సభ్యుడికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదనేది ఆయనకు కూడా సంఘీభావం తెలుపున్నట్టయితే అది నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా స్పందిస్తారు అని చెప్పని ఆయన ఔన్నత్యాన్ని అందరం కొనియాడేవాళ్ళం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే కేసీఆర్ గారితో రాజకీయంగా వైరుధ్యాలు పెరిగిన తర్వాత కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు కాబట్టి ఈరోజు షర్మిల గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఇంతటి ఇంట్రెస్ట్ చూపిస్తుందనేది అర్థమవుతుంది. కాబట్టే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో విచారించారు. మరుసటి రోజు ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీకి రండి మాట్లాడదామని చెప్పని కూడా ఆహ్వానించారు అని అంటే ఖచ్చితంగా షర్మిల గారిని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రేపటి రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే భారతీయ జనతా పార్టీకి సఖ్యతగా ఉండే విధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఆమెలో ఉన్న మొండితనము. ఆమె 100% ఒక మహిళగా షర్మిల గారిని కూడా ఇక్కడ మనం కొనియాడి తీరాల్సిందే. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగిన తర్వాత కూడా ఆ రోజు ఆమె ఒక మహిళగా 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం అనేది, మధ్యలో ఆమెకు మోకాల ఆపరేషన్ కూడా జరిగినా కూడా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా అంతటి మొండితనంతో పాదయాత్ర చేసిన తీరు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని విమర్శలు ఎదురొస్తున్నా, ఎన్ని దాడులు జరిగే ప్రయత్నం జరిగినా కూడా వ్యక్తిగతంగా తను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నా కూడా ఎక్కడ తన లక్ష్యాన్ని అయితే వీడకుండా ఈ పాదయాత్ర కొనసాగిస్తున్న తీరు చూసినప్పుడు 100% ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నాయకురాలుగానే షర్మిల గారిని చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆమె చేసే విమర్శలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. లేదు అదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక తురుపు ముక్కలాగా ఆ పార్టీని కాపాడి పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చివరి నిమిషం వరకు ప్రచారం చేసి గెలుపుకు తోడ్పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ఒక్కసారి కూడా స్పందించకుండా ఏమాత్రం పొలిటికల్ కంట్రిబ్యూషన్ లేని తెలంగాణ ప్రాంతంలో మటుకు ఇంత స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు కాబట్టి దాన్ని టార్గెటెడ్గా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ఎజెండా ఎట్లున్నా కూడా వ్యక్తిగతంగా షర్మిల గారి విషయంలో 100% ఆమె వ్యక్తిత్వం, ఆమె బలమైన లక్ష్యాన్ని మటుకు ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన సందర్భం ఇది. కాబట్టి ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు అంటే అది తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా రాజకీయాలు చాలా ట్విస్టులు చూస్తూ ఉన్నాం మనం. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈరోజు భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు అంటే సుదీర్ఘకాలం ఆయన రాజకీయ జీవితం మొదటి నుంచి చివరి రోజు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాజశేఖర రెడ్డి గారి కూతురు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాజకీయాల్లో మారుతున్న లాయల్టీసు, ఈక్వేషన్స్ మారుతున్న ధర్మలా తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముందుకు తరుముకొస్తున్న ధర్మలా ఈరోజు ఇక్కడ ఎటువంటి మార్పు చేర్పులకి ఈ ఇన్సిడెంట్ ద్వారా కారణం అవుతాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉండే ప్రతి శక్తిని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం కోసం 2023లో షెడ్యూల్ అయిన ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడం కోసం ప్రతి వనరుని సమీకరించుకోవాలనే భారతీయ జనతా పార్టీ లక్ష్య సాధనలో శర్మ గారు కూడా ఒక పావుగా మారతారా, లేదు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటా తన పార్టీని తన ఉనికిని కాపాడుకునే విధంగా కేసీఆర్ గారి మీద ఒంటరి పోరు చేస్తారనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం.